ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. మాయాఛేదిని అగరబత్తి చేసిన అద్భుతం. మాయాఛేదిని అగరబత్తి చేసిన అద్భుతం ఏమిటి తమ్నెల్? నిజంగానే సాయినాథుడు సమస్తం మన ముందు ఉంచేశాడండి. మనం ఏమనుకుంటామంటే బాబా మాకేం చేయటం లేదు, బాబా మాకేం ఇవ్వటం లేదు, బాబా నన్ను పట్టించుకోవట్లేదు అని కొంతమందిలో భావన కలుగుతూ ఉంటుంది. కానీ వాస్తవిక దృష్టితో మనం చూసినట్లయితే మనల్ని కాపాడటానికి, మనల్ని కష్టాల కడలిలోంచి బయటపడేయటానికి, మన కోరికలను సిద్ధింపజేసుకోవటానికి సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథుడు రకరకాల మార్గాలలో మనకు అనుగ్రహాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు వినబోతున్న కథ నిజంగా అటువంటిదే. భార్గవ్ అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. మరి అంత పెద్దవాడు ఏం కాదు, బీటెక్ ఎంటెక్ చదువుతూ ఉన్నాడు, ఎంటెక్ చదివినట్టున్నాడు. నాకు వాట్సాప్లో పంపించాడు ఈ అనుభవాలు. ప్రతి వారం బాబా గుడికి వెళ్ళటం, బాబా హారతులు పాడుకోవటం, బాబా మీద మంచి భక్తి విశ్వాసాలతో ఉండటం, దేవుడు దైవము. ఇప్పుడు ఇవాళ మనం చూడవలసింది పిల్లలలో సంస్కృతి, సంప్రదాయము, సంస్కారం అనేది చాలా ముఖ్యం. సంస్కారంతో ఎప్పుడైతే బిడ్డలు ఉంటారో, సంస్కారవంతులుగా ఎప్పుడైతే మనం తీర్చిదిద్దుతామో, నిజంగా దైవము ప్రతిక్షణం వారిని నడిపించటం అనేది జరుగుతూ ఉంటుంది. కాలం నడుస్తూ ఉంది, ఇతను చదువుకుంటూ ఉన్నాడు. కానీ అతని యొక్క సోదరి అక్క యొక్క వివాహం గురించి వారు చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఇంటిల్లిపాది తండ్రి ఎలా మంచి మ్యాచ్ ఎట్లా వస్తుందో, రోజులు బాలేదే, ఎటువంటి సంబంధం వస్తుందో, ఏమవుతుందో, పెళ్లి ఎప్పుడవుతుందో, ఎలా, ఈ టెన్షన్తో వారి తల్లిగారు చాలా తల్లడిల్లిపోయేవారట. ఆ పిల్లవాడికి వారి అమ్మ అంటే చాలా ప్రేమ. రోజు చూస్తూ ఉండేవాడు, అమ్మ ఏం కాదులేమ్మా, బాబా ఉన్నాళ్ళేమ్మా, ఏదో జరుగుతుంది. కానీ ఎంత అయినా కానీ మీరు వింటున్న వాళ్ళు మీ అందరికీ తెలుసు, ఒక బిడ్డ వివాహం చేయటం అంటే ఎంతో పెద్ద టాస్క్. అది పెద్ద సంకల్పం, పెద్ద లక్ష్యం. అది ఎందుకు, ఎవరికి ఇచ్చి చేస్తామో, ఎలాంటి వాళ్ళు వస్తారో, ఎటువంటి సంబంధాలు వస్తాయో, రోజులు బాలేని పరిస్థితులే ఏ విధంగా ఉంటాయి, ఈ సమస్యతో సతమతం అవుతూ ఆమె ప్రతినిత్యం ఎంతో ఆందోళన పడుతూ ఉంటున్న తరుణంలో విచిత్రం ఏంటంటే ఒక పెద్ద లీల ఇది. సాయి సర్వస్వంకి ఆ పిల్లవాడు సబ్స్క్రైబ్ చేసుకున్నాడట. మాయాఛేదిని బోధిని బంధనయుక్త అగరబత్తి. ఇది నిజంగా అత్యంత అద్భుతము. మీ సంకల్పాలు చెప్పుకొని ఇంట్లో వెలిగించినట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది వీడియో ఏదైతే మనం పెట్టామో ఆ వీడియోని అతను చూడటం అనేది జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత అంటే పిల్లవాడైనా కూడా అతని ఆలోచన నిజంగా బాబా దోవ చూపించాడు అతని ద్వారా. కింద నెంబర్స్ కనిపిస్తున్న ఆఫీస్కి ఫోన్ చేసి అతను, మరి స్టూడెంట్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి కదా, గురువు గారు ఇట్లా చెప్పారు, ఇంట్లో కాలిస్తే సరిపోతుందని, ఈ విధంగా మా సిస్టర్ వివాహం గురించి నాకు ఉంది ఆలోచన, సంకల్పము, వీటిని దునిలో వేస్తే కోరికలు తీరుతాయా, దయచేసి గురువు గారిని అడిగి చెప్పండి అన్నాడు. ఎవరు అడగరా, ఆ పిల్లవాడు ఒక్కడే అడిగాడు ఆ ప్రశ్న. నాకు తీసుకొచ్చి చెప్పారు ఆఫీసులో ఇక్కడ ఉన్నటువంటి వాడు. నాకు సంతోషం అనిపించింది. మంచి ప్రశ్న, మంచి డైరెక్షన్ అది. అయ్యో ఖచ్చితంగా ఇలా కూడా చేసుకోవచ్చు. బోధిని బంధనయుక్త పంచ అగరబత్తి పుల్లలు ఏవైతే ఉన్నాయో మీరు దునికి బాబా టెంపుల్కి వెళ్ళి ప్రతిరోజు బంధనం చేసి 5 అగరబత్తి స్టిక్స్ని బంధనం చేశాం మేము. అవి చేతిలో పట్టుకొని 10 ప్రదక్షిణలు చేసి మీ కోరిక చెప్పుకొని దునిలో వేయండి, తప్పకుండా సంకల్పాలు సిద్ధిస్తాయి. చెప్పండి నాన్న, 10 ప్రదక్షిణలు చేయమనండి, ఓం సిద్ధ సంకల్పాయ నమః నామస్మరణ చేసుకుంటూ చేయమని చెప్పండి అని చెప్పడం జరిగింది. నిజంగా అతను ఆ బోధిని బంధనయుక్త అగరబత్తిని తీసుకోవటం, దుని చుట్టూ 10 ప్రదక్షిణలు చేయటం, దునిలో ప్రతినిత్యము సమర్పించటం. అంటే దీనికి ఎలా అంటే ప్రతి రోజు అన్న వేయచ్చు, ప్రతి గురువారం అన్నా వేయచ్చు. కానీ అతనికి తొందరగా అయిపోవాలి. నేను వాస్తవంగా ప్రతి గురువారం ఏమని చెప్పాంట, లేదు రోజు అయినా వేయచ్చు అని చెప్పగానే రోజు వేయటం మొదలు పెట్టాడు. విచిత్రం, 10వ రోజు ఒక సంబంధం వచ్చింది ఊహించని విధంగా. అక్కడి నుంచి ప్రారంభమైంది. టకటకటక విషయాలన్నీ కొలిక్కొచ్చినాయి. వివాహము నిశ్చయం అవటం అనేది జరిగింది. అంటే ఎంత గొప్ప లీల బాబా చేశాడో చూడండి, ఇక్కడ ఎంత అద్భుతాన్ని చేశాడో చూడండి బాబా. కాబట్టి నమ్మకము ఉంటే
రాయి కూడా సాయి అవుతుంది. నమ్మకము లేకపోతే సాయి కూడా రాయిలాగానే కనిపిస్తాడు. కాబట్టి అటువంటి నమ్మకంతో మనం ముందుకు సాగిపోవాలి. మీరు అనొచ్చు, మాకు నమ్మకం ఉండబట్టే కదా సబ్స్క్రైబ్ చేసుకుని రోజు చూస్తున్నామని. నేను చూసే వాళ్ళ గురించి చెప్పటంలా, యావత్ ప్రపంచానికి యావత్ భక్తులకి చెప్తున్నాను. నమ్మకం ఉందా లేదా అని ఎప్పుడు తెలుస్తుందంటే, ఒక సమస్య విపరీతంగా మనల్ని బాధిస్తున్నప్పుడు చెలించకుండా ఎప్పుడైతే మనం స్థిరంగా ఉండే స్థితికి రాగలుగుతామో ఇంకా 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 అద్భుతమైన నమ్మకం మనలో ఇంకా మేలుకొల్పినట్లే. కాబట్టి అటువంటి స్థితి మనకి కలగాలి. అటువంటి స్థితి కలగాలి అంటే సాయి సచ్చరిత్ర పారాయణం చేయాలి, సాయి హారతులు పాడాలి, సాయి అష్టోత్తర శతనామావళిని చదవాలి. కాబట్టి ఆ సమర్థ సద్గురు సాయి కృప మీ అందరిపై వర్షించాలని ఆశీర్వదిస్తూ చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.